పార్వతీపురంలో శివయ్యకు కిరాణా కొట్టు ఉంది. 6,000 జీతానికి గోపయ్యను పనిలో పెట్టుకున్నాడు. అతని స్థానంలో ఇంతకుముందు చాలా మంది వచ్చిపోయారు. ఎందుకంటే ఆ ఊరిలో ఏ వ్యాపారి అయినా పనివాళ్లకు ఏడాదికి ₹1000 పెంచాలని గ్రామాధికారి నియమం పెట్టారు. వాళ్లకు ఎక్కడ ₹1000 జీతం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందోనని శివయ్య చాలా తెలివిగా తన దగ్గర పని చేయడం 11 నెలలు పూర్తవగానే ఏదో ఒక కారణంతో వాళ్ళను తోసేసేవాడు. అలాగే గోపయ్యను కూడా తీసేశాడు. అప్పుడు ఎంత వెతికినా శివయ్య కొట్టులో పని చేయడానికి ఎవ్వరూ రాలేదు. చాలా రోజుల తర్వాత రామయ్య పనికి కుదిరాడు. 10 నెలలు పూర్తయ్యాయి. ఒకరోజు శివయ్య దగ్గరికి వెళ్ళి, అయ్యా, నేను ఉద్యోగం మానేస్తున్నాను అన్నాడు రామయ్య. ఎందుకని ఆశ్చర్యంగా అడిగాడు శివయ్య. ఇంకో నెల గడిస్తే మీరెలాగో నన్ను కొలువులో నుంచి తీసేస్తారు కదా. దానికి బదులు ఒక నెల ముందుగా నేనే వెళ్ళడం మంచిదని బదులిచ్చాడు రామయ్య. దాంతో ఏం మాట్లాడాలో అర్థం కాక ఇప్పటికే కొట్టులో పని చేయడానికి ఎవ్వరూ రావడం లేదు. ఉన్న ఇతన్ని కూడా వదులుకుంటే కష్టమవుతుంది. ఇప్పుడెలా అని మనసులోనే అనుకోసాగాడు. కాసేపటికి కొత్తది వెతుకుతున్నావా అడిగాడు. పక్క గ్రామంలో భీమయ్య గారి కొట్టులో చేరుతాను. నెలకు 8,000 ఇస్తానన్నారు అన్నాడు రామయ్య. అయితే నేనే ఆ డబ్బులిస్తాను. ఇక్కడే ఉండిపో అన్నాడు శివయ్య. అలాగేనండి, ఉంటాను బదులిచ్చాడు రామయ్య. ఇదే పని ముందే చేసి ఉండాల్సింది. ఆలస్యమైనా ఇప్పటికైనా మంచి నిర్ణయమే తీసుకున్నా. ఉన్న వ్యక్తిని జాగ్రత్తగా పనిలో ఉంచుకుంటే చాలు అనుకున్నాడు శివయ్య.